నాకేం తెలీదు. తెలియకుండానే మా ఇంటి డబ్బు నీ పెట్టెలోకి వచ్చిందా? ఇందులో ఏదో మోసం ఉంది. మోసం ఎవరు చేశారో కళ్ళెదురుగా కనపడుతోందిగా నంబి. ఇది నిజం కాదు పెద్దమ్మగారు. అవునండి, మా మామ అలాంటి వాడు కాదు. ఇదెవరో కావాలని చేసిన పని. అంత అవసరం ఇక్కడ ఎవరికి లేదు. ఆ అవసరం ఉన్నది డబ్బులకి కటకట్లాడుతుంది మీరే. గాయత్రి గారు, మేము లేని వాళ్ళమే కావచ్చు, విలువలు లేని వాళ్ళం మాత్రం కాదు. మీ విలువలు ఏ పాటివో బయటపడిన తర్వాత కూడా ఇంకా చెప్పిందే చెప్పి తప్పించుకోవాలని చూడకండి. ఈ విషయం మాకే కాదు, వచ్చిన వాళ్ళందరికీ అర్థమైంది. దొంగిలించిన డబ్బుతో అడ్డంగా దొరికిపోయాడు, ఇంకా తప్పించుకోలేడు. నన్ను అన్యాయంగా ఇరికించాలని చూస్తే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. శిక్ష వేస్తాడు. వేశాడుగా నంబి. నువ్వు చేసిన తప్పుకి జైలు శిక్ష పడుతుంది. దేవుడు కరెక్ట్గానే వేశాడు. అనుభవించడానికి సిద్ధంగా ఉండు. దానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? మీ మావయ్య గదిలోంచి డబ్బులు తేవడం నా కళ్ళారా చూశాను. ఎక్కడ చూసా? ఎక్కడ చూస్తాను? లోపలే. చెప్పాడు కదా, ఇంకేంటి? ఒక్క నిమిషం మీరు ఆగండి. ఎంతసేపు నువ్వు నా ఇంట్లోనే ఉన్నావా? అంటే అది నా ఇంట్లో నీకేం పని? అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆ డబ్బు తెచ్చిపెట్టింది నువ్వేనా? నువ్వేనా? చెప్పు. నంబి, ఏంటి నా కొడుకుని బెదిరిస్తున్నావు? వాడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు? నాకు ఎలా కనపడ్డాడో మీకు అలాగే కనపడేలా చేస్తాను. ఒక 2 నిమిషాలు అయితే నాకు వదిలేయండి. నిజమేంటో చెప్పిస్తాను. ఏంటి కొడతావా? నా బిడ్డ మీద చేయి పడితే ఊరుకొని చెప్తున్నా. నన్ను దొంగ అంటే నేను ఊరుకోవాలా? మీ ఇంట్లో మా డబ్బు దొరికితే నేను దొంగ అనేగా అంటారు. నన్ను దొంగం చేయాలని చూస్తుంది మీ చిన్నబాబు అని నేనంటాను. లేకపోతే మా ఇంట్లో అతనికి ఏం పని? డ్రామాలు ఆడాల్సిన అవసరం వాడికేంటి నంబి? మా ఇంట్లో 25 లక్షల డబ్బు పోయింది త్రిపుర నిశ్చితార్థం రోజు. చిన్నబాబు నీ ఇంట్లోకి వచ్చింది ఈ రోజు. అప్పుడు పోయిన డబ్బుని చిన్నబాబు ఇప్పుడెలా పెడతాడు? అసలు నువ్వు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావరా? ఏవో మాటలు వినపడుతుంటే బర్నీ వాళ్ళు వచ్చారేమో అని వెళ్ళానమ్మా. తీరా చూస్తే డబ్బులు ముందేసుకుని కూర్చున్నారు. మన డబ్బు అనిపించి వెంటనే కేకలు వేశాను. పారిపోదామని చూశాడు, పట్టుకున్నాను, అంతే. అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. ఇదంతా చిన్నబాబు ఆడుతున్న డ్రామా. అవును, కరెక్టే కదా? అవును, వాళ్ళు చెప్తుంది నిజమనిపిస్తుంది నంబి. లేదండి, చిన్నబాబు అబద్ధం చెప్తున్నాడు. అవును, మరి మీరు నిజాలే చెప్తారు కదా. నేను చెప్తుంది నిజం పెరిగే బాబు. నాకు ఈ డబ్బుకి అసలు ఏ సంబంధం లేదు. నాకు అసలు ఇందులో డబ్బు ఉందన్న సంగతే తెలియదు. తెలుసుంటే మీ ముందింత ధైర్యంగా పెట్టినందుకు తెరుస్తాను. ఇక్కడేదో జరుగుతుంది, అది మాత్రం నిజం. ఏంటేదో జరిగేది? మా డబ్బును కొట్టేసింది గాక మా మీద నిందలేయాలని చూస్తున్నావా? నాకు అవసరం లేదు. డబ్బును నేను కొట్టేలేదు. నువ్వు కాకపోతే నీ అల్లుడు కాజేసి ఇచ్చుంటాడు. మా అన్న అలాంటి వాడు కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు తెలిసింది కదండి. పెద్దబాబు, ఇక వీళ్లతో మాట్లాడనవసరం. చేసిన పాడు పనని వీళ్ళు ఎలాగో ఒప్పుకోరు. పోలీసులకు ఫోన్ చేయి. వాళ్ళొచ్చి నిజమేంటో అప్పుడు తేలుస్తారు. సరే, అలాగే కానివ్వండి. పోలీసులని పిలవండి. నేను చెప్పాల్సింది నేను చెప్తాను.
ఏం చెప్తావు? లోపల చెప్పాను కదా పెరియబాబు, ఇక్కడ చెప్పాలా? ఒకసారి రా, నీతో మాట్లాడాలి. నేను రాను. నీకే చెప్పేదిరా. దాంతో ఏంట్రా మాటలు? వదిలే, ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది. నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. రా. పెరియబాబు, 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 చిన్నబాబు, నువ్వు పోలీసులకు ఫోన్ చేయరా, చెప్తా. ఒక్క నిమిషం గాయత్రి గారు, మీరుండండి. దేనికండి ఒక నిమిషం? ఎంతైనా నంబి మన ఊరి పూజారి కదా, అంత డబ్బు చూసేసరికి మనసులో ఏదో పుట్టి అలా చేసి ఉంటాడు. నేను చేయలేదు, నమ్మండి. నీ దగ్గర డబ్బు పెట్టుకుని నమ్మమంటే ఎలా నంబి? ఇంకేం మాట్లాడుకు, ముందు మేం చెప్పేది విను. పోలీసులు వస్తే మీకే నష్టం నంబి, మిమ్మల్ని వదలరు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. నేను చెయ్యని నేరానికి నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? మళ్ళీ అదే మాట. మీ మంచికి చెప్తే అర్థం చేసుకోవే. శివగామి గారి 25 లక్షల డబ్బు ఎదురుగా కనపడుతుంది కదా, మీరు చేయలేదంటే ఎవరు నమ్ముతారు? ఏదో బుద్ధి తక్కువై చేశానని శివగామి గారిని క్షమించమని అడగొచ్చు కదా. ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేనులే నంబి. ఆంజనేయ, పెరియబాబు, ఏంటి ఇంట్లోనే కాకుండా బయట కూడా బెదిరిస్తున్నావు? దొంగతనం చేసిందా కాకుండా పైగా బెదిరిస్తున్నారు కూడానా? పెరియబాబు, ఇంకొకసారి మమ్మల్ని దొంగలంటే ఊరుకోను. ఏం చేస్తావు? కాసేపట్లో పోలీసులు వచ్చి మీ మావను అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే మిమ్మల్ని నేను అరెస్ట్ చేయిస్తాను. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? నువ్వు మీ భరణి మాకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తారు. అవును, మీ బర్నీ ఏడండి? చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ విషయం అవసరమా అండి? ముందు తేల్చండి. చెప్పాల్సింది మేము చెప్పామండి, ఇంకా నమ్మినే ఆలోచించుకోవాలండి. పెదబాబు వల్లి ఏంటి ఇంకా రాలేదు? ఏం చేస్తున్నారు? మా డబ్బు మీ దగ్గర పెట్టుకుందే గాక మా మీదే రివర్స్గా మాట్లాడుతున్నావు. మీరనొచ్చు గాని నేనేవి అనకూడదా? డబ్బు తీసిన వాడిని ఏమన్నావా? ఏమో, మమ్మల్ని అనడం కోసం ఆ డబ్బు మీరే మా ఇంట్లో పెట్టారేమో, ఎవరికి తెలుసు? అలాంటి చిల్లర బుద్ధులు మా ఇంట వంటాలు. మాకొకరి సొమ్ము మీద ఆశ లేదు. మీరంత తొందరగా చేసిన తప్పుని ఒప్పుకుంటారా? మేమేవి తప్పులు చేయలేదు. నీతో మాట్లాడితే తలనొప్పి తప్ప ఇంకేం రాదు. ఏమంటావు? మా మామని పోలీసులు తీసుకెళ్తే మాత్రం మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అక్కడికి పంపిస్తాను. ఏంటి నన్నే బెదిరిస్తున్నావా ఏంటి? ఏంటి? నన్నే తోస్తావా? ఎంత పొగరే నీకు! నిన్ను ఏ వల్లి ఆగు! చూసావక్క, పెద్దమ్మగారు, మీకు దండం పెడతాను, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మేముదా మీ ఉప్పు తిని బతుకుతున్న వాళ్ళం, మీకు అన్యాయం చేస్తామో చెప్పండి. నన్నేం చేయమంటారు అంబాళ్ గారు? పోనీ మీరు చెప్పండి. జరిగిన దాంట్లో నా ప్రమేయం ఉందని మీరు నమ్ముతున్నారా? లేదు తల్లి, లేదు. ఒకరికి మీరు పెట్టేవారే గాని ఎవరి పొట్ట మీద కొట్టలేదు. మరి ఈ తప్పెవరిది? మీ అబ్బాయిది కదా? నా బిడ్డ అట్లాంటి వాడు కాదమ్మా, నాకుదా తెలుసు. ప్రతి తల్లి బిడ్డను వెనకేసుకొస్తుంది.
తీవ్రవాదుల్ని కూడా వాళ్ళ అమ్మలు మంచోళ్ళని అంటారు. గాయత్రి గారు, ఇప్పుడు మాట పెరగటం వల్ల గొడవ పెరుగుతుందే గాని సద్దు మనగదు. పోయింది అనుకున్న డబ్బు ఎలాగూ దొరికింది కదా, మీరే మాట్లాడుకొని ఇది ఇంతటితో వదిలేయండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మేం మాట్లాడుకోవడం ఏంటి? అవసరం ఉంటే ఆయన్నే మాట్లాడమనండి. విన్నావుగా నంబి, వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అయిందేదో అయిపోయింది, క్షమించమని అడగొచ్చు కదా. ఎందుకు అడుగుతాడు? అడిగితే దొంగ అని ముద్ర పడిపోతుంది కదా. ఎందుకండి మా మామని మాటలతో హింసిస్తున్నారు? మీకు నచ్చలేదన్న ఒక్క కారణంతో ఆయన మంచివారని ఎప్పుడు పొగిడే మీరే ఇప్పుడు చెడ్డవాడని అంటున్నారా? మాకదే పని మరి. మీ మామని చెడ్డోడిని ఎప్పుడు చేయాలా అని చూస్తున్నాం. మాకంత కర్మేం పట్టలేదు. పెద్దమ్మగారు, మా మామ నిజాయితీ ఏంటో మీకు తెలియంది కాదు. మీ ఇంట్లో శివయ్య అభిషేకం జరిగినప్పుడు మీరే స్వయంగా రత్నాలు తెచ్చి మా మామ చేతిలో పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడన్నా ఇలా జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి పెద్దమ్మగారు. మీకే ఇందులో ఏదో కుట్రుందని తెలుస్తుంది. సరే సత్యవల్లి, ఒప్పుకుంటాను. మీ మావయ్య నిజాయితీపరుడే, పరుల సొమ్మును ఆశించని వ్యక్తే. దాన్ని నమ్ముతాను. మా డబ్బుని కూడా మీ ఇంట్లో కావాలనే ఎవరో పెట్టారని కూడా అనుకుందాం. ఆ డబ్బు సంచి కంట పడిన తరువాతైనా మాకు తెచ్చివ్వకుండా పెట్టెతో సహా ఎక్కడికి పారిపోతున్నట్టు? ఇదే నాకు అర్థం కావడం లేదు. చూసిన మీరే చెప్పాలి, ఎవరిది కుట్రో ఎవరిది నేరమో. వాళ్ళకి చెప్పేదేంటి అత్తయ్య గారు? పోలీసులకి ఫోన్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు. పోలీసుల దాకా ఎందుకు పిన్ని? ఎందుకంటే వింటి పెద్ద బాబు, పోలీసులు ఫోన్ చేయి. వద్దమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు అర్థమై చెప్తున్నాను, ముందు పోలీసులకు ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకమ్మా వాళ్ళని పిలవడం? మన డబ్బు మనకు దొరికింది కదా. నంబి ఒకసారి క్షమించమని అడిగితే వదిలేద్దాం. మేము ఇందాకటి నుంచే చెబుతున్నాం బాబుగారు, పూజారి గారే చెప్పనంటున్నారు. ఏమి నంబి, చెప్పడానికి ఏమొచ్చింది? చేసినప్పుడు లేదు గాని. నేను చేయలేదు చేయలేదు చేయలేదు. నేను పూజించే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఈ డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు. నేను వీటిని దొంగిలించలేదు. నేను మా కులదైవం శివయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా ఇంట్లో డబ్బు పోయింది. ఆ డబ్బు ఇదే. వాస్తవానికి పక్కింట్లో దొరుకుతుందని నేను ఊహించలేదు. ఏం చేస్తాం, అదే జరిగింది. శివగామి గారు, మీరేం చేశారని సంజయ్ ఇచ్చుకుంటున్నారు? తప్పు చేసింది ఆయన. ఆయన కదా క్షమించమని అడగాలి. నేను చేయని పనికి నేనెలా క్షమాపణ అడుగుతాను? మాట్లాడింది చాలు, ఆపు. ఇందక్కడి నుంచి నేను ఏదో చూస్తున్నాను. వల్లి మామగారు కదా అని ఓపిక పడుతుంటే నువ్వు చెప్పిందే చేస్తానంటావు, కానీ కనపడేదాని గురించి మాట్లాడవే. ఇంత జరిగా కూడా వాళ్ళు పెద్ద మనసు చేసుకుని క్షమించమని అడిగితే సరిపోతుంది అని అంటూ ఉంటే వినవే. ఓ ఎగురుతావు, చేసిన దానికి పశ్చాత్తాపడకుండా గించుకుంటావు దేనికి? మా ఆయనకి ఫోన్ చేయమంటావా? నీ మీద అసలే చాలా కోపంగా ఉన్నారు. ఒక్క ఫోన్ చేశానంటే తీసుకెళ్లి లోపల పడేస్తారు. బయటికి రావాలనుకున్నా రాలేవు. ఆంటీ, అంత పని మాత్రం చేయకండి ప్లీజ్. నేనేం చేయకూడదంటే మీ మావయ్య వాళ్ళని క్షమాపణ అడగాలి వల్లి. ఆయన ఎందుకు అడుగుతారు? వారికి జైలు శిక్ష అనుభవించడమే బాగుంటుంది అనుకుంటా. ఏం నంబి, అంతేనా?
నువ్వు జైలుకి వెళ్ళడానికే ముచ్చట పడుతున్నావా? చెప్పు, ఇప్పుడే పంపిస్తాను. నీకే అంతుంటే మాకెంతుండాలి? వల్లి, ఏమనుకోకమ్మా. మీ మావయ్య మాట వినేలా లేడు. ఇప్పుడే మా ఆయన్ని పిలుస్తాను. వద్దా ఆంటీ, ఒక్క క్షణం ఆగండి. నేను మా మామతో మాట్లాడతాను. సరే. మామా, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ఇంకొకరి గురించి పట్టించుకోవద్దు. నువ్వెలాంటి వాడో నాకు తెలుసు. వీళ్ళు తెలుసుకోకపోయినా పర్వాలేదు. నీకేవైనా అయితే నేను తట్టుకోలేను మామా. వాళ్ళ కోసం కాదు, నా కోసం. నువ్వు నీ ప్రాణంగా చూసుకునే నా కోసం మామా. క్షమించమని అడిగే మామా. మామా, అడుగు మామా. మామా, నా కోసం అడుగు. అడుగు మామా. వాళ్ళు అన్నంత పని చేస్తాను మామా. మాకున్నది నువ్వే కదా. నువ్వే దూరం అయితే మేమేమైపోతాం? మామా, అడుగు మామా. అడుగు. క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఇదేదో ముందే చెప్పుంటే ఇంత రాద్దంతం జరిగుండేదా? నీ బుర్రకెక్కేలాగా చెప్తే కాని మాట వినవే. శివగామి గారు అడిగేశాడు కదా, ఇంకే విషయం గురించి మీరు వదిలేసినట్టే కదా. మరింకే కథ సుఖాంతం అయిపోయింది. ఎవరిళ్ళకి వాడు వెళ్ళిపోదాం పదండి. వస్తాం శివగామి గారు. ఆగండి. నన్ను అపరాధం చేసినందుకు విర్రవేయకండి. నేను చేయని పనికి నన్ను దోషిని చేసినందుకు మీరు ఇంతకెంత అనుభవిస్తారు. నా మీద పడిన అపవాదు మీ మీద పడుతుంది. మీరు నేను పడుతున్న క్షోభను అనుభవిస్తారు. డబ్బు నేను తీయలేదని చెప్తున్నా మీరు నమ్మలేదు కదా. మిమ్మల్ని కూడా మీకు ఎదురవబోయే సమస్యలను ఎవరూ నమ్మరు. మీరు కూడా నేను కుమిలిపోతున్నట్టే కుమిలిపోతారు. ఇది నేను మీకు పెడుతున్న శాపం.
ఏమీ అవదులే నానమ్మ. మనం తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. లోపలికి వెళ్దాం పదండి.